హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఇవాళ మా ఇంట్లో పూజ ఎలా చేసుకుంటాను అంటే మంత్లీ పీరియడ్స్ వస్తాయి కదండి, అయిపోయాక నేను దేవుడి దగ్గర ఎలా క్లీన్ చేసుకుంటాను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. నాకు పూజ గది సపరేట్గా ఏం లేదనమాట. వంటగదిలోనే చిన్న అల్మార్లోనే నాకు పూజ గది ఇచ్చారనమాట. అక్కడే కింద అత్తయ్య ఫోటో పెట్టుకున్నాను. ఇంక ప్లేస్ లేదండి నాకు ఇంకెక్కడ పెట్టడానికి. అందుకని అంటే కింద పెట్టచ్చా లేదా అని అడిగాను. కింద పెట్టచ్చంట. పెద్దవాళ్ళ ఫొటోస్ కింద పెట్టమన్నారు, దేవుడి ఫొటోస్ పైన పెట్టమన్నారు. అందుకని అత్తయ్య ఫోటో కింద పెట్టాను. కింద అత్తయ్య దగ్గర అయితే దీపం పెట్టనండి, ఓన్లీ కడ్డీలు మాత్రమే వెలిగిస్తాను. ఇదివరకు దీపం పెట్టేదాన్ని. నాకు కొంతమంది చెప్పారు పెద్దవాళ్ళు, దీపం పెట్టకూడదు, కడ్డీలు వెలిగించాలని చెప్పారు. అందుకని చెప్పి నేను దీపం పెట్టట్లేదు. ఓన్లీ అత్తయ్య చనిపోయిన రోజు, పుట్టినరోజు, ఇంకా సంక్రాంతికి మేము మోస్ట్లీ అందరం కలిసే చేసుకుంటాం కాబట్టి అక్కడ పెట్టుకుంటాం అనమాట. అలాంటి రోజుల్లో మాత్రమే పెడతాను. మిగిలిన రోజుల్లో కడ్డీలు మాత్రమే వెలిగిస్తానండి. నాకు అది కరెక్టో కాదో నాకైతే తెలీదు. నేనైతే ప్రస్తుతానికి అలా పాటిస్తున్నాను. ఇక్కడైతే నేను అన్నీ తీసేసి తడి బట్ట పెట్టి క్లీన్ చేస్తాను అనమాట. ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుంటాను సైడ్కి. ఆ వాటర్ తడుపుకుంటూ మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను. గోడల దగ్గర నుంచి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. నాకు నార్మల్గా పూజ చేయడం మాత్రమే వచ్చండి. కొంతమంది మంత్రాలు అవి చదువుతారు కదా, నాకైతే నేను మంత్రాలు అవన్నీ ఏమి రావు. నార్మల్గానే పూజ చేసుకుంటాను అనమాట. నేను రెగ్యులర్గా కూడా ఏం పూజ చేయనండి. ఓన్లీ ఫ్రైడే, సాటర్డే అలాంటప్పుడు మాత్రమే, మండే అలాంటప్పుడు మాత్రమే చేస్తాను. మామూలు అప్పుడు చేయనండి. ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదు నాకు. ఆద్య స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవినింగ్ అయితేనే అవుతుంది. మార్నింగ్ టైమింగ్స్లో అయితే అస్సలు కుదరట్లేదు. అందుకనే నేను మార్నింగ్ కుదరట్లేదని చెప్పి సాయంత్రం పూట అయితే పూజ చేసుకుంటున్నాను. ఇది ఈవినింగే ఇది కూడా. అయితే నేను పసుపు, కుంకుమ ఇవన్నీ చిన్న చిన్న బాటిల్స్లో వేసుకున్నానండి. ఇది ఇలా వేసుకోవడం వల్ల అయితే చాలా బాగుందండి. ఇది వరకు కేరళలో ఉన్నప్పుడు నీట్గా ఇలాగ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ చెన్నై వచ్చాక అస్సలు చేయలేదన్నమాట ఇవన్నీ. ఇప్పుడు సరే అలా సర్దుకుందాము, నీట్గా కనిపిస్తుంది కదా అని చెప్పి ఒకటొకటి సర్దుతున్నాను అనమాట. అసలు 1 year అయింది మేము ఇక్కడికి వచ్చి. అసలు ఎలా అయిందో కూడా అర్థం కావట్లేదండి. అప్పుడే 1 year అయిపోయిందా అనిపిస్తుంది. ఇంకొక 10 monthsలో వెళ్ళిపోతాం కూడా ఇక్కడి నుంచి. అసలు ఎలా వచ్చామో, ఎలా 1 year అయిపోయిందా అన్నట్టు గడిచిపోయింది. ఇలా ఈ పసుపు కుంకుమ ఇలా పెట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉన్నాయి కదండి ఈ బాటిల్స్ చిన్న చిన్నవి. చాలా బాగా అనిపించాయండి. ఇదైతే నాకు చిన్న హుండీ అనమాట. ఇలా పూజ చేసుకుంటూనే పక్కన నైవేద్యంకి రెడీ చేసుకుంటున్నానండి. దేవుడికి పరమాన్నం వండుతున్నాను. నా దగ్గర నాన్ వెజ్ గిన్నెలే ఉన్నాయన్నమాట అన్నీ. అందుకని చెప్పి మొన్న కొత్త ప్యాన్స్ కొన్నాను కదా, ఆ కొత్త ప్యాన్లో చేశానండి పరమాన్నం. అడిగేమంటలేదు, కొంచెం బాగానే వచ్చింది. పర్వాలేదండి, అవైతే కొంచెం 500కి మంచిగానే ఉన్నాయండి ప్యాన్స్ అయితే. కానీ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది జియో మార్ట్లో. మీకు మళ్ళీ స్టాక్లోకి వచ్చాక మీకు ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. చాలా బాగున్నాయండి ప్యాన్స్ మాత్రం. అంత వెయిట్ లేవు కానీ చిన్న చిన్నవి ఇలా చేసుకోవడానికి, డీప్ ఫ్రైస్కి, వాటికి వెజిటేరియన్ వంటలకి అయితే బాగానే ఉంటుంది. నాన్ వెజిటేరియన్ ఫ్రైలు వాటికైతే అడుగు అంటేస్తుందండి. ఓన్లీ చిన్న చిన్న ఫ్రైస్కి, పిల్లలకి లంచ్ బాక్సులు కడతాం కదా, అలాంటి పొటాటో ఫ్రైస్కి అలాంటివి నేనైతే పరమాన్నం వండాను, డీప్ ఫ్రై చేశాను. 2 బాగానే అనిపించాయి నాకు. బాగున్నాయండి అవి ఫ్రై ప్యాన్ కానీ. టీ ప్యాన్ అయితే ఇంకా చాలా బాగుందండి. టీకి నేనైతే రెగ్యులర్గా అందులోనే పెడుతున్నాను. చాలా బాగుంది ప్యాను. చూడడానికి ఫినిషింగ్ కూడా బాగున్నాయండి ప్యాన్స్ మాత్రం. 500కి అయితే చాలా వర్త్. చూస్తున్నారు కదా, అడిగైతే నాకు అంటలేదు, బాగానే ఉన్నాయి ప్యాన్స్ అయితే. నేనైతే దేవుడి పటాలన్నీ తుడిచేసుకున్న తర్వాత బొట్లు అయితే పెట్టుకుంటున్నాను.
ఇంకైతే నాకు ఈ టైము చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. దేవుడి దగ్గర పటాలు క్లీన్ చేసేటప్పుడు, దేవుడి దగ్గర పూజ చేసుకుని కాసేపు చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. నాకు మాత్రం అయితే ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదు నన్ను. ఇంకా ఆ టైంలో వచ్చి ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వచ్చేస్తుంది. నాకు ఆ 1 అవర్ చాలా నన్ను వదిలేయాలన్నమాట. ఇంకా ఎవరు నన్ను మాట్లాడించకూడదు. అప్పుడు నేను ప్రశాంతంగా చేసుకుంటాను. ఎవరన్నా వచ్చి ఊరికే మాట్లాడిస్తున్నా కూడా నాకు ఎందుకో కోపం వచ్చేస్తుంది ఆ టైంలో. ఆ 1 అవర్ మాత్రం నాకు అంటే ఆ పని నాకు చాలా ఇష్టమైన పని. కాకపోతే మా పాప వచ్చి నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది. వచ్చి అమ్మ నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఇరిటేట్ చేస్తుంది. 10 సార్లు లేయాలండి ఆ ప్లేస్లో నుంచి. లేచి మళ్ళీ కూర్చొని, లేచి మళ్ళీ కూర్చొని, అలాంటప్పుడు కోపం వచ్చేస్తుంది నాకు. లేకపోతే మాత్రం నాకు దేవుడి పని చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. ఇలాగా కూర్చొని పటాలు తుడుచుకోవడం, బొట్లు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టమైన పని ఇది. కానీ పిల్లలతోనే చాలా కష్టం అండి అసలు. నాకు ఒక పాపే కానీ ఇంకా అసలు 2, 3 ఉండే వాళ్ళైతే ఎలా వేగుతున్నారో. ఇప్పుడైతే నేను బొట్లు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశానండి. నేను నా దగ్గర ఉండే పటాలన్నిటికీ చిన్న చిన్న స్టోరీస్ ఉన్నాయన్నమాట. ప్రతిదీ నేను ఊర్లో వెళ్తాను కదండి, కాళహస్తికి వెళ్ళినప్పుడు ఈ పటం తెచ్చుకున్నాను అనమాట. కంచి కామాక్షమ్మ ఫోటో అయితే కామాక్షమ్మ దగ్గరికి వెళ్ళాను కదా, నేను కంచి వెళ్ళాను కదండి, అక్కడ తీసుకున్నాను అనమాట ఆ ఫ్రేము. ఇంకా చిన్నది వెండి పటం ఇందాక ఇంకా చూపించాను కదా, అదైతే మాత్రం నాకు పెళ్ళికి మా అమ్మ వాళ్ళు పెట్టారనమాట ఆ పటము. అలాగా ప్రతి దానికి ఇది మా అమ్మ వాళ్ళు పెళ్ళప్పుడు పెట్టిన పటం అనమాట. ఇంకా చిన్ని ఐడియల్స్ ఉంటాయి మీకు ముందు వస్తాయన్నమాట. ఆ ఐడియల్స్ కూడా నేను ఒక్కొక్క దగ్గర ఇప్పుడు పద్మనాభ స్వామి గుడికి వెళ్తే అక్కడ ఒక చిన్న ఐడియల్ కొనుక్కుంటాను. అలా ఎక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా గుర్తుగా ఒక చిన్న ఐడియల్ అయితే తెచ్చుకుంటానండి. ఆ ఐడియల్ చూసినప్పుడల్లా మనం అనుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళాము, మనం ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నాము అని ఒక చిన్న గుర్తుంటుంది. అలాగే ఆ దేవుడు కూడా మన ఇంట్లో ఉన్నట్టు నేను ఫీల్ అవుతాను. అందుకే నేను ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఒక చిన్న ఐడియల్ అయితే కొనుక్కుంటానండి. పెద్దవి కొనుక్కోను. ఎందుకో నాకు పెద్ద ఫోటో ఫ్రేమ్స్, పెద్ద ఐడియల్స్ నచ్చవు. చిన్నగా చాలా సింపుల్గా ఉండేవి బాగా నచ్చుతాయి అన్నమాట. నాకు అవి పెట్టుకొని అలా చూసుకోవడం చాలా ఇష్టం. చూసారు కదా, నా దగ్గర బుజ్జి ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. అవైతే బ్రాస్ అన్నమాట, చాలా వెయిట్ ఉంటాయి. తిరుపతిలో తీసుకున్నాను ఒకసారి వెళ్ళినప్పుడు. ఇవన్నీ చూసారు కదా, ఒక్కొక్క గుడిలో. రాజరాజేశ్వరమ్మ గుడి అయితే నెల్లూరులో రాజరాజేశ్వరమ్మ ఫేమస్ అన్నమాట మాకు. అక్కడ తీసుకున్న ఐడియాలు. ఈ బుజ్జి వెంకటేశ్వర స్వామిది అయితే బిర్లా మందిర్లో కొనుక్కున్నానండి. ఆ శివుడు ఐడియల్ మాత్రం ఎక్కడ కొన్నానో నిజంగా గుర్తులేదండి. నాకు ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు ఎక్కడ కొన్నానో కూడా. ఆ లక్ష్మీదేవి కూడా ఏదో పూజ కోసం కొన్నాను అన్నమాట. పండక్కి కొన్నాను, ఒక పండక్కి. ఒకటేమో వచ్చి పెళ్ళిలో గిఫ్ట్ వచ్చిందనమాట. ఇది కూడా ఒక మ్యారేజ్లో గిఫ్ట్ ఇచ్చారు. చిన్న వినాయకుడిది ఐడియల్ ఉంది కదా, అలా అనమాట. అది పద్మనాభ స్వామి గుడిలో కొనుక్కున్నాను. ఇంకా కామాక్షమ్మ పక్కన ఇంకొక అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారు ఏమో వచ్చి కేరళలో అమ్మవారు అనమాట. అటుక్కల్ భగవతి టెంపుల్ అనమాట. అక్కడ ఆవిడ ఉంటారు. అక్కడ అటుక్కల్ పొంగల అని చేస్తారనమాట. రోడ్లు మొత్తం ఫుల్ అయిపోతాయండి. మొత్తం రోడ్డు మీద అంతా పొంగల్ పెట్టేస్తారనమాట. ఇంకా మనకి ఆ ఊరంతా ఇంకా ఆ రోజు ఖాళీ ఉండదు. బయట దేశాల నుంచి కూడా వస్తారండి. ఇంకా అసలు అంత ఫేమస్ ఆ టెంపుల్, అంత ఫేమస్ ఆ టెంపుల్, ఫేమస్ ఆ ఫెస్టివల్ అంత ఫేమస్ అనమాట. రోడ్డు పైన అంతా పొంగల్ పెడతారనమాట. ఇంకా ఆ రోజు రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేస్తారు, అంత ఫేమస్ అక్కడ. మా అద్దె అయితే పడి మొక్కేస్తుంది దండం పెట్టుకోమంటే. నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి. నేను ఏదైనా తప్పుగా చేసి ఉంటే మాత్రం దయచేసి ఏమనుకోవద్దండి. నాకు అంతే వచ్చు పూజ చేసుకోవడం. నేను ఎప్పుడు అలాగే చేసుకుంటాను సింపుల్గా. ఇక్కడైతే మా వారు పూజ చేసావు కదా, నా కాళ్ళకు దండం పెట్టుకొని కామెడీ చేస్తున్నారు. మా వారు అయితే ఫుల్ కామెడీ పర్సన్, బాగా నవ్విస్తారనమాట. ఇంకా ఆద్యాని స్నానం చేయించి రెడీ చేయమంటే చూసారు ఆద్య పిల్లకి ఎలా చేశాడో. అసలు మా వారు అయితే ఆ రోజు ఆద్యాని చూడండి ఎలా. ఆ రోజు నైట్ అయితే మేము బయట పని ఉందని బయటికి వెళ్ళిపోయాం. ఇంకా పూజ చేసేసుకొని కాసేపు పరమాన్నం తినేసి ఇంకా బయటికి వెళ్ళిపోయాం. ఆద్య యూనిఫామ్ తీసుకొని రావాలి టైలర్ దగ్గరికి వెళ్ళి, అందుకని చెప్పి బయటకు వచ్చాం అనమాట.
ఇంకా ఇక్కడ ఐఐటీలో నుంచి బ్యాక్ గేట్ 2 గేట్లు ఉంటాయి అన్నమాట. మెయిన్ గేట్ నుంచి వెళ్ళాలన్నమాట అక్కడికి. ఇంక యూనిఫామ్ తీసుకొని ఇంకా రిటర్న్లో వచ్చాక మా వారైతే ఇంక ఇంటికి వెళ్ళి ఏం వంట చేస్తావు, ఇక్కడే టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇంకా టిఫిన్ తినేసి వెళ్ళిపోదాంలే, ఇంకా పొద్దున్న నుంచి ఏదో పని చేస్తున్నావు కదా అలసిపోతావు అని చెప్పారు. ఇంక సరే అని ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే దోశ తీసుకున్నామండి, ప్లెయిన్ దోశ, మసాలా దోశ తీసుకున్నామండి. ఐఐటీ లోపల టిఫిన్ బాగుంటుందండి. మేమైతే బయట ఎక్కువ తినము, అసలు ప్రిఫర్ చేయము. ఐఐటీలోనే ఎక్కువ మోస్ట్లీ తింటామండి. ఇక్కడైతే కొంచెం హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు, స్టూడెంట్స్ కదా కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తారనమాట. దోశ కానీ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటాయండి, అంత ప్రైసెస్ ఎక్కువేమి ఉండవు, చాలా రీజనబుల్ ప్రైసెసే ఉంటాయి. అందుకే మేము మోస్ట్లీ ఐఐటీ లోపలికే వచ్చి తింటాం అనమాట, ఎప్పుడు ఇంక బయట తినము. నేనైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.